భూమి ఏడుస్తోంది, మంచు కరుగుతోంది, యుగాంతం రాబోతోంది. ఏంటి నమ్మడం లేదా? ఎందుకిలా జరుగుతుందని ఆలోచిస్తున్నారా? లోపల భయం మొదలైందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలా ఎందుకు జరగనుందో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యుగం చివరి ఘట్టం మొదలైనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కొక్కటిగా మంచు పర్వతాలు మన కళ్ల ముందే కరిగిపోతున్నాయి. ప్రపంచంలోని నలువైపులా మంచు కరుగుతోంది. 1975 నుంచి ఇప్పటి వరకు 9000 గిగాటన్నుల మంచు కనుమరుగైందని లెక్కలు చెబుతున్నాయి. జర్మనీని 25 మీటర్ల లోతుతో కప్పేంత స్థాయిలో మంచు కరిగిపోవడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. మంచు కనుమరుగైపోవడం అంటే మన భవిష్యత్తు నేరుగా కరిగిపోవడమే. ఆర్కిటిక్ నుండి ఆల్ప్స్ వరకు, దక్షిణ అమెరికా నుంచి హిమాలయాల వరకు ప్రతి ప్రాంతంలో మంచు వేగంగా కరుగుతోంది. గత 3 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మంచు మాయమైంది. ఒక్క 2024లోనే 450 గిగాటన్నుల మంచు కరిగిపోయింది. ఈ మంచు కొండలు కేవలం మంచుతో నిండిన శిఖరాలు కావు. ఇవే జీవనదులు, ఇవే సాగునీటి మూలాలు, ఇవే సమస్త మానవాళికి ప్రాణాధారాలు. ఇవి లేకపోతే సముద్రాలు ఎగిసిపడతాయి. ఆ ఎగిరిపడ్డ సముద్రపు నీరు మన నగరాలను ముంచుతుంది. 1 మిల్లీమీటర్ సముద్రం ఎత్తు పెరిగినా అది విధ్వంసమనే చెప్పాలి. ప్రతి ఏడాది కేవలం 1 మిల్లీమీటర్ సముద్రపు ఎత్తు పెరగడం కారణంగా 3 లక్షల మంది వరద ముప్పు బారిన పడుతున్నారని తెలుసా? అటు ప్రపంచవ్యాప్తంగా ఇంకా 2.75 లక్షల మంచు గ్లేసియర్లు మిగిలి ఉన్నాయి. ఇవి కూడా ప్రమాదపాంచునే ఉన్నాయి. మనల్ని మింగే వేగంతో అవి కరుగుతున్నాయి. అవి కూడా కరిగిపోతే ఇక మనకు మిగిలేది ఏమీ ఉండదు. ప్రపంచం అల్లకల్లోలమవుతుంది. వాటర్ డ్యాములు వెలవెలబోతాయి. పల్లెలు నీటి కొరతతో అల్లాడిపోతాయి. నగరాలు వర్షాల కోసం ఏడుస్తాయి. విద్యుత్ కోసం మనుషులు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ప్రజలు మంచు పర్వతాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి జీవితాల్లో ఈ మార్పులు ఒక్క రోజులోనే నరకాన్ని తెచ్చేస్తున్నాయి. మంచు కొండల్లోని హిమ సరస్సులు విరిగి పడుతున్నాయి. వాటి వల్ల వచ్చే ఆకస్మిక వరదలకు ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. పంటలు ధ్వంసమవుతున్నాయి. ఇండియాలోనూ ఇలాంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. కాలంతో సంబంధం లేకుండా వర్షాలు కురవడం, కొండ చర్యలు విరిగిపడ్డం, వరదలు సంభవించడం ఎక్కువగా అనుభవిస్తున్నాం. ఆఫ్రికా నుంచి ఏషియా వరకు ఇదే దుస్థితి కనిపిస్తోంది. ఆఫ్రికాలోని రెంజోరీ పర్వతాల్లో ఉన్న మంచు కొండలు 2030కి పూర్తిగా కరిగిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్కడ నివసించే బకొంజో అనే గిరిజన జాతి వాళ్ళు ఆ మంచు కొండల్లో ఓ దేవుడు ఉంటారని నమ్ముతారు. ఇప్పుడు ఆ మంచు కరిగిపోతుండడం వల్ల వాళ్ళు నమ్మే దేవుడే మాయమవుతున్నట్టు అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి ప్రాంతాలు దాదాపు ప్రతి ఖండంలోనూ ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఇలా జరిగినా దాని ఎఫెక్ట్ మిగిలిన ప్రాంతాలపైన పడుతుంది. అటు సైంటిస్టులు చెబుతున్న మరో మాట కూడా భయాన్ని రేపుతోంది. భారీ స్థాయిలో మంచు కరిగిపోతే నీటి కొరతతో దేశాల మధ్య యుద్ధాలు కూడా మొదలవుతున్నాయని సైంటిస్టులు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణ మార్పు సమస్య మానవాళిని గజగజ వణికిస్తోంది. ఈ సమస్యను ప్రపంచ దేశాలు చాలా చిన్నదిగా చూడడం విడ్డూరం. వాతావరణ మార్పుల సంకేతం ప్రతి మనిషికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షాలు ఋతువుతో సంబంధం లేకుండా కురుస్తున్నాయి. అటు శీతాకాలంలోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే భూమి మెల్లిగా చచ్చిపోతోంది. మంచు కరిగే వేళ మన భవిష్యత్తు శవమవుతోంది. కానీ అగ్రరాజ్యాలు ఇంకా దీన్ని గుర్తించలేకపోతున్నాయి. వ్యాపారాల్లో, యుద్ధాల్లో దాదాపు అన్ని దేశాలు తడిసి ముద్దవుతున్నాయి. ఈ కథ ఎక్కడ ఎలా మొదలైందో తెలియదుగాని ముగిసేది మాత్రం చితిమంటల్లోనే.